మన రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో ఒకే టేబుల్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్ లంచ్ చేశారు. అనంతరం అక్కడే సుమారు 2 గంటలకు పైగా సంభాషించారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీయగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ వివరణ ఇచ్చారు. కేటీఆర్తో సాధారణంగానే మాట్లాడానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం మంచి విషయం కాదని కేటీఆర్తో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం గతంలో హామీ ఇచ్చిందన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడేం చేస్తుందో తెలియటం లేదన్నారు. ఏ పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపైన బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెడుతుందన్నారు. కేటీఆర్తో అసెంబ్లీ డైనింగ్ హాల్లో సాధారణంగానే మాట్లాడామని చెప్పారు. పోలీసులను వాడుకున్న ఏ రాజకీయ నాయకుడు బాగుపడ్డని కేటీఆర్తో చెప్పినట్లు పేర్కొన్నారు పాయల్ శంకర్. అభివృద్ధి చేశామని కేటీఆర్ ఎప్పుడూ అంటూ ఉంటారని, కానీ అభివృద్ధి చేసిన అహంకారం ఉంటే ఓటమి తథ్యం అనడానికి అదే కారణమని కేటీఆర్కు వివరించినట్లు చెప్పుకొచ్చారు పాయల్ శంకర్.